హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. బాగున్నారండి మీరందరూ? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు మనం చికెన్ పకోడీ చేసుకుంటున్నామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూసేద్దాం. అది ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈజీగా మనం ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఓకేనండి. చికెన్ పకోడీ ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. మనము చికెన్ పకోడీ చేసుకుంటున్నామండి. ఇంత ముక్కలు నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇది 1/2 kg చికెన్ అండి. ఇంత పీసులు నేను బోన్స్ తోటే తీసుకున్నా అండి. ఇదిగో బోన్స్తో కలిపి చికెన్ పీసులు ఇలా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇది పకోడీ చేసుకుందాం. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మీకు చూపించి కలిపేస్తా అండి. ఓకేనా. మంచిగా ఉప్పు వేసి మంచిగా కడిగి పెట్టుకున్నాను. ఓకే అండి. ఇప్పుడు మనం ఇందులో కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, ఈ 3 వేసాయండి. ఈ 3 కూడా మనం ఇందులో వేసేసుకుందాం. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి, 1/4 టీ స్పూన్ వంట సోడా, అజినోమోటో 1/4 టీ స్పూన్ అండి. ఈ 3 కూడా ఇందులో వేసేద్దాం. అజినోమోటో 1/4 టీ స్పూన్, వంట సోడా 1/4 టీ స్పూన్, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి కూడా వేస్తున్నా. ఇందులో అండి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, ఈ 3 కూడా మనం వేసేసుకుందాం. ఇది 1/2 kg చికెన్ అండి. మీరు ఇంకా తక్కువ చేసుకోవాలనుకుంటే ఇందులో సగం వేసుకోండి. ఓకేనా. ఇవి కూడా వేసాను. ఇప్పుడు మనం 2 పచ్చిమిరపకాయలు చిన్నగా తరుక్కున్నానండి. ఇవి కూడా వేస్తున్నాం. ఇప్పుడు మనం ఇది బియ్యపిండి అండి. ఒక 2 స్పూన్లు బియ్యపిండి వేస్తున్నాం. 2 స్పూన్లు. ఇది కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ కూడా 2 స్పూన్లు వేస్తున్నాం. ఓకే, 2 స్పూన్లు. ఇది శనగపిండి కూడా మనం 3 స్పూన్లు వేద్దాం. మూడు స్పూన్ల శనగపిండి. ఓకే, 3 స్పూన్లు వేసాను. ఇది కరివేపాకు అండి. కడిగి పెట్టుకున్నాను. కరివేపాకు కూడా వేసేద్దాం. 1 బౌలు కొత్తిమీర. ఓకే, కొత్తిమీర కూడా కడిగి కోసి పెట్టుకున్నాను. ఇది కూడా వేసేద్దాం. ఇప్పుడు మనం 1 చిటికెడు, ఇది కలర్ అండి, అది మన ఇష్టం. కలర్ కోసమే కలర్ వేస్తున్నా. ఇప్పుడు మనం 1 నిమ్మకాయ పిండుకుందాం ఇందులో. ఓకేనండి. అన్నీ వేసాం. ఇప్పుడు నిమ్మకాయ పిండేసుకుందాం. ఇవన్నీ కలిపి మ్యారినేషన్ చేసుకొని 1 గంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. ఆ తర్వాత మనం పకోడీలాగా వేసేసుకుందాం. ఇప్పుడు మనం అన్నీ కలిపి మిక్స్ చేసుకుందాం చికెన్కి పెట్టేటట్టు. ఇప్పుడు మనం కొంచెం ఒక 2 టీ స్పూన్ల వాటర్ చల్లుకుందామండి. మొత్తం ఇట్లా చికెన్కి అంతా పట్టేటట్టు మనం కలిపి పక్కన పెట్టుకుందాం. ఇలా ఒక గంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. చూశారు కదా, ఇలా మనం మ్యారినేషన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం చికెన్ పకోడీ కోసం బాండి పెట్టుకున్నామండి.
చికెన్ మ్యారినేషన్ ఇలా చేసుకున్నాం కదా మనం. ఇప్పుడు ఇది మనం పకోడీ చేసుకుందాం. ఓకేనండి. మనం 1 అవర్ ముందు మ్యారినేషన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామండి. డీప్ ఫ్రిడ్జ్ కాదు, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది మనం పకోడీ చేసేసుకుందాం. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. బాండిల్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఈజీగా చేసుకుందామండి, టేస్టీగా ఈజీగా చేసుకుందాం. చాలా బాగుంటుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం కలుపుకున్నాం కదా, చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం చికెన్ పకోడీ వేసేసుకుందాం ఒక్కొక్కటిగా. ఓకేనా. కొంచెం స్లోగానే వేపుకుందామండి, చికెన్ ఉడకాలి కదా. తక్కువలో పెట్టుకుందాం స్టవ్. సో 75% వేగాక తీసేద్దామండి, మళ్ళీ రెండోసారి వేపుదాం. ఇప్పుడు ఒకసారి తీసేసుకుందామండి, మళ్ళీ ఒకసారి వేపుకుందాం రెండోసారి. ముక్క మంచిగా ఉడుకుతుంది. వేరే చేసుకుందాం. ఇవి కూడా తీసుకుందామండి. చూశారు కదా, ఇంకోసారి మళ్ళీ వేపుకుందాం. ఇప్పుడు మనం రెండోసారి వేపుకుందామండి. రెండు భాగాలు చేసుకొని సగం వేసుకుందాం. అన్ని సైడ్లు కాలాలని కలుపుతున్నా అండి. ఓకే, తీసేద్దామండి. చూశారు కదండి, ఈ కలర్ వచ్చేటట్టు కాల్చుకుందాం. మీరు కూడా ఇట్లా చేసుకోండి. ఇప్పుడు మనం ఇంకొక వాయి వేసుకుందాం. తీసేద్దామండి. ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిందాక కాల్చుకోండి. ఎవరైనా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి. అన్నీ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే కదండి, బయట నుంచి కొనకండి. అందరూ చక్కగా ఇంట్లో కుటుంబం అంతా కలిసి కూర్చొని తింటే ఎంత ఆనందంగా ఉంటుందండి. అలా తినండి, అలా వండుకోండి. నేను అన్నీ మీకు ఈజీ చూపిస్తా అండి. కొత్త కొత్త వెరైటీస్ నేను చూపిస్తూ ఉంటా, మీరు అట్లా వండుకొని తినండి. ఓకేనా. చూశారు కదా, చూశారండి మన చికెన్ పకోడీ చాలా ఈజీగా చేసుకున్నాం కదా. ఇలా చేసుకొని మీరు ఇంట్లో తిని చూడండి, ఎలా టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకేనండి. మీరు మీ పిల్లలకి మీ భర్తలకి చేసి పెట్టండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనకు ఇంత చేసుకోవాలంటే అండి మనకు 200-300 దాకా అవుతుందండి బయట కొంటే కదా. మనం ఇంట్లో చికెన్ తెచ్చుకుంటే అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కదండి, ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని తిని చూడండి.
చాలా చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. మీరు కూడా చేసుకొని తిని చూడండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, అందులో నా కుటుంబాన్ని కూడా చేర్చుకోండి. ఓకేనండి. మరి ఇంకో మంచి వంటతో నేను మీ ముందుకు వస్తా అండి. మీకు కొత్త కొత్త వంటలు నేను ఈజీగా చూపిస్తూ ఉంటా. మీ ఇంట్లో చేసి పెట్టండి, మీరు తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకేనండి. ఉంటా. మరి ఇంకో వంటతో నేను మీ ముందుకు వస్తా అండి. థ్యాంక్ యూ.